హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే ఒక కొత్త ట్రాలీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయమాకండి, ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. మీకు అన్ని వివరాలు కూడా చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 21 శుక్రవారం 2025 రోజునైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ అన్న వాళ్ళ గురించి చెప్పాలంటే, ఈ అన్న వాళ్ళు భద్రాచలం దాటాక చర్ల అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరు దగ్గరలో ఒక చిన్న తండా అని చెప్పారు నాకు. ఆ అన్న వాళ్ళైతే ఈరోజు పొద్దున్నే 6 మన షాప్ దగ్గర రావటం జరిగింది. మన షాప్ దగ్గరకు వచ్చి ఉన్న దాంట్లలో ఈ ట్రాలీని వాళ్ళకి నచ్చటం వల్ల అప్పటికప్పుడే మన దగ్గర కొనుక్కొని వాళ్ళ ఇంజన్‌తోనే తీసుకొని వెళ్ళిపోయారనమాట. అన్న వాళ్ళు డైరెక్ట్‌గా ఇంజన్ తీసుకొని వచ్చారు, ట్రాక్టర్ తీసుకొని వచ్చారు. ఆ ట్రాక్టర్‌తోనే ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళారు. నేను ఆ తొందరలో కూడా కొంచెం అన్న వాళ్ళని ఫోటో తీసుకోవటము, లేదంటే వీడియో తీయటం అనేవన్నీ కూడా మర్చిపోయాను. ఈ వీడియో కూడా అన్ననే ఇంటికి వెళ్ళాక వీడియో తీసి నాకు వాట్సాప్ చేశాడు. అన్నను కూడా నేను ఏమడిగానంటే, అన్న నీ సెల్ఫీ కూడా ఒకటి పెట్టన్నా, ట్రాలీకి ఎదురుగా నిలబడి ఒక చిన్న సెల్ఫీ కొట్టు, నేను యూట్యూబ్లో పెడతాను అంటే, అన్న సిగ్గుతో నేను పెట్టనులే అన్న, ట్రాలీ వరకు అయితే వీడియో తీసి పంపిస్తాను, అదొక్కటి యూట్యూబ్లో పెట్టేసుకో అని చెప్పాడు. వెనక పేర్లు కూడా శ్రావణి, బన్నీ, శిరీష అని ఉన్నాయి చూసారా, అవి కూడా అప్పటికప్పుడే నేను పెయింటర్ని పిలిపించి అన్న వాళ్ళ కోసం అప్పటికప్పుడే రాపియటం జరిగింది. సో అది అలా ఉంటుందండి నా దగ్గర పనితనం. నా కోసం ఎంతో దూరం నుంచి ఎవరు వచ్చినా, దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా ఎవరిని వచ్చినా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే అనే మెంటాలిటీ అయితే నాది కాదండి. ఖచ్చితంగా నేను దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా వాళ్ళకైతే వచ్చినందుకైతే పని అయ్యేలా నేను చేసి పెడతాను. అలా ఉంటుందండి నా పనితనం. ఒకవేళ మీకు కూడా కావాలన్నా నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా రోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి కొంచెం షేర్ చేస్తూ ఉండండి. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయండి. మీ దగ్గర ఉన్న పాత ట్రాలీలు ఒకవేళ అమ్మాలి అనుకున్నా కానీ నన్ను సంప్రదించండి. మీకు ఆ విధంగా కూడా నేను అందుబాటులో ఉంటాను. మన యూట్యూబ్లో పెట్టటమా, లేదంటే మన దగ్గరే ఎక్స్చేంజ్లో పెట్టేయటమా, లేదంటే నాకే అమ్మటమా, అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ఈ ట్రాలీ గురించి చెప్పాలంటే ఇదైతే హెవీ బకాడీ అయితే కాదండి, ఒక మాదిరిగా మీడియం రేంజ్ గల ట్రాలీ అనమాట. దీనికి వచ్చేసి మనం 5 గేజ్ కలిగినటువంటి 5mm గేజ్ కలిగినటువంటి ప్లాట్ఫామ్ అడుగు షీట్ అయితే వేయటం జరిగింది. అదేవిధంగా 5 ఇంచుల బయటి పోస్టులు పెట్టి తయారు చేయడం జరిగిందనమాట. ఇకపోతే డోర్ల విషయానికి వస్తే 18 ఇంచుల డోర్లు అండి ఇవి. అందుకే చెప్తాను నేను, 5 ఇంచుల పోస్టులు అయితే ఒక రేటు ఉంటుంది, 4 ఇంచుల పోస్టులు అయితే ఒక రేటు ఉంటుంది, పోస్టులు లోపలికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుంది, బయటికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అడుగు షీటు ప్లాట్ఫామ్ కూడా 4 గేజు 4mm వేస్తే ఒక రేటు ఉంటుంది, 5 గేజు 5mm వేస్తే ఒక రేటు ఉంటుంది, లేదు 6mm 6 గేజ్ వేస్తే ఇంకో రేటు ఉంటుంది, 8mm 8 గేజ్ వేస్తే ఇంకో రేటు ఉంటుంది. అన్నీ కూడా దేనికి దానికి రేట్లు ఉంటాయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, కాల్ చేయండి. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక లైక్తో వెళ్తారని ఆశిస్తూ మీ టీఎన్ఆర్.